Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడనివాడు త్రోవ తప్పును. సామెతలు గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. Whoever heeds instructions is on the path of life, but he who rejects reproof leads other astray. The book of Proverbs chapter 10 verses 17. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాలంలో దేవుడు నీతో నాతో మనతో తెలియచేస్తున్న శ్రేష్టమైన మాట. ఉపదేశమును అంగీకరించిన వాడు జీవమార్గంలో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు ప్రతినిత్యం తన యొక్క ఆజ్ఞలన్నిటినీ మనకు తెలియచేస్తున్నాడు. మనము యథార్థ మార్గంలో నడవాలని, చెడు నడతలను విడిచిపెట్టి జ్ఞానమును కలిగి బుద్ధిని కలిగి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మనం ప్రతిరోజు దేవుని వాక్యం బైబిల్లో మనం చదువుకుంటూ ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనకు జ్ఞానమును దయచేస్తాడు. ఆయన ఆత్మ మనకు తోడుగా ఉంటుంది. దేవుడు మనలను మంచి మార్గంలోనికి నడిపించడానికి దేవుడు మనకు తోడై ఉంటాడు. మరి ఎవరైతే దేవుడు తెలియచేసినటువంటి ఆజ్ఞలన్నిటిని విడిచిపెట్టి త్రోవ తప్పి తమ ఇష్టానుసారంగా జీవిస్తారో వారు అపవాదు సంబంధులుగా ఉంటూ మరి వారి జీవితాలను వారు పాడు చేసుకుంటూ ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తూ దేవుడిచ్చినటువంటి మార్గములన్నిటిని తప్పి పాపంలో పడి వారి బ్రతుకులను పాడు చేసుకుంటున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనము మంచి మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మంచి జ్ఞానమును కలిగి నడవాలని, మన యొక్క స్థితిగతులు మారాలని, మన పరిస్థితులు మారాలండి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడి వాక్యము మన జీవితాల్లో నెరవేర్చును కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీకు ఎన్నో వందనాలు తండ్రి. ఉదయకాలంలో ఈ వాక్యం ద్వారా తెలియచేసిన మాటను బట్టి దేవా, నీ పరిశుద్ధమైన పాదములు బట్టి వేడుకున్నాను దేవా. మా కుటుంబ జీవితాల్లో మరి ఎందరైతే వాక్యం ఉన్నారో వారి వారి జీవితాలను సరిచేసుకుంటూ మంచి నడవడికను నడవడానికి మంచి జ్ఞానం బుద్ధిని దయచేయండి. నీ త్రోవ మార్గంలో నడిచి నీ మార్గమునందు యథార్థంగాను నీతిగా బ్రతకడానికి మంచి జ్ఞానం బుద్ధిని దయచేసి చెడు త్రోవల నుంచి తప్పించి మంచి మార్గంలోనికి నడిపించమని, నీ ఉపదేశములన్నిటినీ అంగీకరించి నడుచుకున్నట్టు జ్ఞానమును అందరికీ దయచేయమని యేసయ్య నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.